పాబ్లో ఎస్కోబార్. తన గురించి రీసెంట్ గా చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అది కూడా అసెంబ్లీ వేదికగా. అంటే ఒక క్రూరమైన వ్యక్తి ఎలా ఉంటాడు, తన రాజకీయాన్ని ఎలా, అంటే తన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మనం ఒకసారి చూద్దాం. అలాగే తనతో పాటు తనని కంపేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. అతను ఏం చేశారు, ఇతను ఏం చేశారు అని చెప్పి చాలా క్లియర్ గా కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా పాబ్లో ఎస్కోబార్ తన అడ్డు వచ్చిన సొంత కుటుంబ సభ్యులనే చంపాడు. మరి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ని, మామయ్య ఎలా పోయారో ఇప్పటికీ సస్పెన్సే. ఇప్పటికీ ఆయనే అధికారంలో ఉండి కూడా సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక వాళ్ళ సొంత తమ్ముడే ఉన్నాడు అని చెప్పి, సొంత చెల్లెళ్ళే, అది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టినటువంటి చెల్లి షర్మిల గారు, ఇంకొకళ్ళు సొంత బాబాయ్ కూతురైనటువంటి సునీత గారు. ఇద్దరూ కూడా చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోనే జరిగాయి అని చెప్పి. సో వీళ్ళిద్దరికి కంపారిజన్ ఏంటి అంటే మనకు అర్థమయ్యే ఉంటుంది. ఇతను కూడా తనకు అడ్డు వచ్చినటువంటి కొంత కుటుంబ సభ్యులు ఎవరైనా సరే లేపి అవతల పడేసి అతని పని అతను చేసుకుంటాడట. తనకి రాజకీయంగా అడ్డు వచ్చినా, తన వ్యాపారాలకు అడ్డు వచ్చినా, ఇంకొకటి అడ్డు వచ్చినా. సో అలాగా. ఇకపోతే 1985లో కొలంబియాలో తనపై విచారణ చేస్తున్నారని కోర్టుపై దాడి చేయించి 11 మంది న్యాయమూర్తులను పొట్టను పెట్టుకున్నారట. ఎంత క్రూరమైనటువంటి వ్యక్తితో చూడండి. కొలంబియాలో తన మీద ఒక జడ్జిలు, న్యాయమూర్తులు ఒక తీర్పిచ్చారు అని చెప్పేసి వాళ్ళని 11 మందిని అతి కిరాతకంగా హతమార్చినటువంటి వ్యక్తి పాబ్లో. ఇకపోతే మన ఇండియన్ పాబ్లో అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో పెట్టినవి, మేము కూడా తయారు చేసినవి కాదు, క్లియర్ గా చదువుతుండే. తనపై తప్పుడు పనులపై విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జిల మీదపై తప్పుడు ప్రచారాలతో దాడి చేస్తున్నటువంటి వ్యక్తి మనం చూసాం. ఆయన జైల్లో ఉన్నప్పుడు, జైలు నుంచి బయటకు వచ్చి అధికారంలో ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులే భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, న్యాయమూర్తులు అయినటువంటి వ్యక్తుల మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపించి, సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యామిలీస్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టిపించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపించి, అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక వ్యక్తి బెయిల్ మీద బయట ఉండి 5 సంవత్సరాల పాటు, దాదాపు 10 ఏళ్ల పాటు బెయిల్ మీద బయట ఉండి అధికారాన్ని సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి. అది కూడా ఒక న్యాయస్థానం వాళ్ళకి సంబంధించి తీర్పు ఇచ్చారు అని చెప్పి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో వాళ్ళ పేటిఎం బ్యాచ్తో ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేపించి, మా వీడియోలు చేపించి, మాట్లాడిపించి, మాఫింగ్స్ చేపించి వాళ్ళని ఒక విధమైనటువంటి క్రిటిసైజ్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఒక్క సుప్రీంకోర్టు అనే కాదు, హైకోర్టుకి సంబంధించిన వాళ్ళని. ఇంకొకటి చెప్పాలంటే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి కేసులు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం లేనటువంటి విధంగా ఈ 5 ఏళ్లలో కొన్ని వేల కేసులు, 1, 2, 100 కాదు, కొన్ని వేల కేసులు, కోర్టు ధిక్కరణ కేసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం, అంటే కోర్టు చెప్పినా వినకుండా, కోర్టు ధిక్కరించినా సరే మా పని మేము చేసుకుంటాం, మీరెవరు చెప్పుకునేది అనే స్థాయిలో ఈ 5 ఏళ్ల పరిపాలన సాగింది. ఇకపోతే ఇంకోటి చూద్దాం. పాబ్లో ఎస్కోబార్ తను చేసినటువంటి తప్పుడు పనులు, M19 అనే తీవ్రవాద ముఠాను తయారు చేసి ఎదుటి వాళ్ళపై దాడి చేయించేవాడు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చూద్దాం. తాను చేసే తప్పుడు పనుల కోసం పేటిఎం బ్యాచ్ ను తయారు చేసి ఎదుటి వాళ్లపై దాడి చేస్తున్నారు. ఇక్కడ మనం చూడాలి ఎంతమంది, అంటే విత్ పెయిడ్ శాలరీస్ కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ, నిజంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది బ్యాచ్ ని, అంటే చాలా మందికి చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించలేదు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఒక
ఐపాక్ సంస్థ ద్వారా లేదంటే ఇంకొక సంస్థ పెట్టి ఒక పేటిఎం బ్యాచ్ ని అంటే 100 రూపాయలు వాళ్ళకి కొడితే వాళ్ళు ఒక ట్వీట్ చేస్తారు, లేదా ఒక ట్వీట్ చేసి ఇదిగో స్క్రీన్ షాట్ పెడితే 100 రూపాయలు వాళ్ళకి పేటిఎం చేసే అవకాశం, యూపీఐ పేమెంట్ చేసే అవకాశం ఉండే ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, అసలు మనం ఆ మాటలు వినడానికి కాదు కదా, చదవటానికి కూడా అంత దారుణంగా ఉండేటువంటి మెసేజ్లు, వీడియోలు, అటు శ్రీరెడ్డి అనో లేదంటే ఇంకొకళ్ళు అంతకుముందు చనిపోయినటువంటి వ్యక్తి కత్తి మహేష్ అని, లేదంటే బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తితో, ఆఖరికి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మంత్రులు వీళ్ళే మాట్లాడుతుంటే ఇంకా నార్మల్ వీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఇంకెంత తెగిస్తారు, అది కూడా ప్రభుత్వం అండదండుతుంటే. అంత దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 ఏళ్లలో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా, చిన్న చిన్న పిల్లల్ని కూడా ఒక సినిమాల్లో ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, కామెడీగా, హీరోగా చేసినటువంటి వ్యక్తి కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మంది జీవితాలు ఇప్పుడు నిజంగా వీళ్ళందరిలో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి అన్న చూసుకుని వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళందరి జీవితాలు పేటీఎం బ్యాచ్ వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు వాగించడం. అంటే డబ్బులు ఇస్తే ఏదైనా వాగేస్తారంటే డెఫినెట్ అది కూడా తప్పే. అది మన వ్యక్తిగత ఆలోచన. అది తిట్టచ్చా, తిట్టకూడదు, అసలు ఏంటి అది తప్ప కాదా అనేది ఆలోచించుకోవాలి. రూపాయి వస్తుంది కదా అని మనం ఏది కావాలంటే అది చేయలేం కదా, అశుద్ధం మనం తినలేం కదా, రూపాయి వస్తుంది కదా అని. అలాంటివి ఉన్నాయి. అలాంటివి చేసినటువంటి వ్యక్తుల్లో ఈయన ఇంచుమించు పెద్ద తేడా లేదని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇకపోతే జైలు నుంచి కూడా తన మాఫియాను, వ్యవహారాలను అనిపించేవాడు చివరకు ఎన్కౌంటర్ లోనే చనిపోయాడు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి కూడా క్రూరమైనటువంటి రాజకీయాలు నడిపారు. జైలు నుంచే భారీ స్కెచ్లు వేశారు. సొంత చెల్లిని ఆయన జైల్లో ఉండగా వాడుకుని హ్యాపీగా ఆమెతో పాదయాత్ర చేపించి మధ్యలో మొత్తం మళ్ళీ ఆమెని అధికారంలోకి రాగానే అడ్డమైన పనులు, ఇష్టం వచ్చినట్టుగా చెప్పాలంటే తండ్రి చనిపోయాడనే బాధ అప్పట్లో 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అందరూ ఒక పక్క ఆయన చూడాలి, ఆయన కనీసం కడసారైనా చూడాలని అందరూ వెతుకుతుంటే ఈయన ఒక పక్క సంతకాల సేకరణ పేరుతో నన్ను సీఎం చేయండి, వచ్చిన ఎమ్మెల్యే సార్ నాన్నగారు చనిపోయారు, అసలు తట్టుకోలేకపోతున్నాను అంటే రైట్ అండి, అవునండి నిజమేనండి, నాకు సంతకం చేయండి, నేను సీఎం అవుతాను అనుకునే పరిస్థితి 2009లో చూసాం. సొంత బాబాయిని అధికారానికి అడ్డం వస్తాడేమో అని చెప్పి లేపించేశాడని సొంత కుటుంబ సభ్యులే, సొంత తోడబుట్టిన చెల్లెలే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తే ఆయనకి ఎదురు తిరిగి ఈసారి ప్రతిపక్షంగా నిలబడిందంటే ఆయన ఏం చేశాడు అనేది మనం ప్రత్యేకంగా మిగతా వాళ్ళు చెప్పవసరలా, సొంత ఇంట్లో వాళ్ళు అయితే తెలుస్తుందిగా. రాజశేఖర రెడ్డి గారి పేరుతో కొన్ని వేల కోట్లు దోచుకుంటే దాంట్లో నా వాటా ఏది అని అడిగితే నువ్వెవరు అని చెప్పి మెడపట్టుకుని సొంత చెల్లెల్ని కొట్టాడు అంటే దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్లో ఎస్కోబార్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది. అంటే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఒక గవర్నమెంట్ కానీ ఒక పార్టీ కానీ నిర్దిష్టంగా నడవాలి అంటే, నిజాయితీగా నడవాలి అంటే అది చాలా కష్టం. అందరూ పవన్ కళ్యాణ్ అవ్వలేరు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఎంత నిజాయితీగా ఆయన సినిమా చేసి అక్కడ నైటు పగలు అక్కడ కూర్చుని ఓ పక్క సినిమాల్లో హోనం చేసుకుని లైట్లలో ఆ వేడిలు చూసుకుంటూ ఎండల్లో వానల్లో షూటింగ్ చేసుకుంటూ ఓ పక్క ఆ డబ్బును మళ్ళీ తీసుకొచ్చి ఆయన పార్టీకి పెట్టి పార్టీని ఎదిగే పరిస్థితికి తీసుకొచ్చి ఎవరన్నా ఫండ్స్ ఇస్తానన్నా సరే అతను తప్పుడు వ్యక్తా కాదా, అతను మళ్ళీ నా నుంచి ఏమన్నా ఆశిస్తున్నాడా, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆడికి మళ్ళీ ఏమన్నా ఫేవర్ గా మనం చేయాల్సి వస్తుందేమో, మనం మళ్ళీ తప్పుడు దారిలోకి మనం అతన్ని మళ్ళీ ఎంకరేజ్ చేయాల్సి వస్తుందేమో. సో మనకు వద్దు, అసలు ఎవరి డబ్బు నాకు వద్దు, నా పార్టీ నేను కష్టపడతాను, నా పార్టీని నేనే నడుపుకుంటాను అనే విధంగా సినిమాలు చేసుకుంటూ ఆ డబ్బును తీసుకొచ్చి మళ్ళీ అవసరమైతే ఆయన ఆస్తులు కరగబెట్టుకుని వాళ్ళ పిల్లల పేరు మీద ఉన్నటువంటి బ్యాంకు డిపాజిట్లను కూడా తీసేసి పార్టీని నడిపినటువంటి పరిస్థితులు చూసాం. అందరూ అలా ఉంటారు. కొన్ని వేల కోట్లు ఒక్కసారి అధికారం రాగానే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల దగ్గర వరకు సంపాదించినటువంటి వ్యక్తి ఏంటో చూడొచ్చు. 2004 నుంచి 2009 వరకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని వేల కోట్ల స్కామ్ చేశారనేది సిబిఐలో దాదాపు 30కి పైగా ఛార్జ్ షీట్లు ఉన్నాయంటే మనం ఆలోచించుకోవచ్చు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసిందంటే ఆలోచించుకోవచ్చు. మరి ఈసారి
అలాంటి ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మనం బయటపడ్డామో ఆలోచించు.